హలో విజయవాడ పీపుల్స్, ఈ రోజు మన విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో జరుగుతున్న ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. దీని పేరు వచ్చేసరికి ద్వారకా బజార్. ఇది వచ్చి ఉదయం 10:30 నుండి నైట్ 9 వరకు ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మనకి ఏ ప్రైస్కి ఏం దొరుకుతుంది, స్టార్టింగ్ ప్రైస్ అంతా, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి విజిట్ చేసేద్దాం రండి. సో లోపలికి రాగానే అంబియన్స్ అయితే చాలా స్టైలిష్గా పెట్టారు. సో ఇక్కడ 3 రూపీస్ నుండి 1000 రూపీస్ 2000 వరకు అయితే ఐటమ్స్ ఉన్నాయి. సో అవన్నీ విజిట్ చేసేద్దాం పదండి. సో లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే బ్యాంగిల్ షాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చాలా వెరైటీ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. అందరికి సెట్ అయ్యేది చిన్నపిల్ల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ సెట్ వచ్చేప్పటికి 100 రూపీస్ చెప్తున్నారు. సో నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకున్నా. బట్ ఏ సైజ్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతా అలా నిలబడి ఉన్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. బట్ ఏదో ఒకటి తీసుకొని ఇంటికి వెళ్ళి చెక్ చేసుకొస్తానని చెప్పేసి భయత అయితే చెప్పాను అనమాట. ఓకే, ఇక్కడ బ్యాంగిల్సే కాదు చాలా లేడీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందరూ వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి అందరూ చూసి ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోండి. సో మనం నెక్స్ట్ షాప్కి అయితే విజిట్ చేసేద్దాం పదండి. సో ఈ స్టాల్లో వచ్చేసేపాటికి పెద్దవాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్కి అయితే ఇక్కడ షర్ట్ అండ్ ప్యాంట్స్ అని దొరుకుతాయండి. సో రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీ ఫాదర్కి మీ గ్రాండ్ ఫాదర్కి అయితే ఇక్కడ తీసుకోవచ్చు. సో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ఒకసారి మీరు ఇక్కడ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఏ ఎగ్జిబిషన్లో వచ్చేపాటికి 75% క్లాత్ స్టోర్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు మధ్య మధ్యలో కొన్ని ఎక్సైటింగ్ థింగ్స్ అయితే కనపడతాయి. సో డోంట్ స్కిప్. ఓకే, సో ఒకటి చెప్తున్నా, విజయవాడ అమ్మాయిలు అందగత్తలని ఎందుకేనేమో చెప్పేది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఆ కళ్ళు మాత్రం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే. టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ లేడీస్ అండ్ కిడ్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మీకు కొన్ని కిడ్స్ వేర్ శాంపిల్స్ అయితే చూపిస్తాను. సో ఎట్లయినా ఒకసారి చూసి నాకు కింద కామెంట్ చేయండి. వచ్చేసింది. సో ఈ చిన్న క్యూటీ వచ్చేవాడికి 350 రూపీస్ పడుతుంది. బాగుంది కదా. సో ఇప్పుడు నేను చూపించే స్టాల్ కిడ్స్ వేర్ కి పర్ఫెక్ట్ స్టాల్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ అయితే ఉన్నాయి. మీరు ఊహించరు అన్ని టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ అయితే ఉన్నాయి. సో పిల్లలు ఏమన్నా తీసుకొని వస్తే కనుక ఇదైతే బెస్ట్ స్టాల్ అండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఊహించరు అంత తక్కువలో ఉన్నాయి. సో ఇక్కడ ఓజీ గన్ ఉంటుంది, బాహుబలి కత్తి ఉంటుంది. మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ ఉంటుంది. సో ఒకసారి మీరు వచ్చి చూసి మీకు నచ్చితే తీసుకుంటే తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేపాటికి ఐరన్ పెనం అనమాట. సో ఇదైతే మామూలు బరువు లేదు, బీభత్సమైన బరువు ఉంది. 2 kgs పైనే ఉంది. సింగిల్ హ్యాండ్తో మోస్తుంటే షివర్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా చాలా బరువు ఉంది. మామూలుగా పట్టుకున్న దానికన్నా 2 చేతులతో పట్టుకుంటే దానికి ఉన్న బరువే తెలుస్తుంది. అసలు మోయలేకపోతున్నాం. సో మీకు ఎవరికైనా చూడాలనుకుంటే కనుక వెళ్ళండి, అక్కడ ఉంటుంది. సో చాలా బాగుంటుంది, బరువు అయితే బీభత్సంగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేవాటికి నాన్ వెజ్ పికిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శాంపుల్గా ఏదో ఒక నాన్ వెజ్ పికిల్ అయితే పెడుతున్నారు. సో టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి నోట్లో అట్లా పెట్టుకున్నా, నాకైతే బీభత్సంగా నచ్చేసింది. ఇప్పుడు నేను తిన్న దాంట్లో ది బెస్ట్ నాన్ వెజ్ పికిల్ అని చెప్పవచ్చు. దీంట్లో అన్ని టైప్స్ ఉన్నాయి. నేనైతే పరిగెత్తుకున్నాను కూడా తీసుకొని, అంత బాగా నచ్చేసింది.
సో ఫైనల్గా ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడికి వచ్చేసాను తినడానికి. సో ఇక్కడ చికెన్ ఐటమ్స్ చాలా టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది అంటున్నారు. సో దాంతోపాటు ఫేమస్ అయిన బజ్జీ తింటాకైతే వెళ్ళిపోయాయి. ఇక్కడ అయితే బజ్జీలు కూడా దొరకట్లా, అంత ఫేమస్ అయిపోయింది. సో ఆ రెండో తీసుకొని నేను ఇక్కడ కూర్చొని తింటాకైతే వచ్చేసాను. సో తినేసి ఇక నేను ఇక్కడ బయలుదేరుతున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.